మొన్న ఇన్‌స్టాలో ఒక పోస్ట్ పెట్టారు. మన కర్మ అంటూ మళ్ళీ డిలీట్ చేశారు. ఏంటి? దేనిపైన? ఎవరిపైన సార్ అది? నేనేం డిలీట్ చేయలేదండి. ఉంచారా? అలానే ఉంది. 1 అవర్ తర్వాత 1 డే తర్వాత పోతుందది. వన్ డే తర్వాత. ఎందుకు సార్? అంటే అలా పెట్టడానికి కారణం ఏంటి? లేదు, అదేదో ఒక 400 ఎకరాలు తీస్తున్నారంటే ఇంకా మన కర్మ ఏం చేస్తాం అంటున్నా అంతే. అంటే ఇది గవర్నమెంట్‌కి చేస్తున్నా అంటే దానిపైన మీరేం చెప్పాలనుకున్నా చెప్పండి. ఆ 400 ఎకరాలు సేవ్ చేస్తే మీ ఇష్టం. మీకు ఏదైనా చెప్తాను. అంటే గవర్నమెంట్ మీకేం ఏదైనా కోట్ కావాలంటే అది ఇస్తాను. అంటే గవర్నమెంట్ ఏదైనా సరే ల్యాండ్స్ ఇలా సెలెక్ట్ చేస్తుందంటే ఏదో డెవలప్మెంట్ కోసమే కదా చేసేది. సో ఇక్కడ మీకు అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలో అదొక్కటే గ్రీన్ సింక్, కార్బన్ సింక్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ గ్రీన్ ఏరియా. అక్కడ చాలా ఉన్నాయి ఐటీ పార్కులు, మోర్ దెన్ ఎనఫ్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి సగం ఐటీ పార్క్ ఖాళీ కూడా ఉన్నాయి. సో ఐ ఫీల్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ సంథింగ్ మేబీ Tier 2 సిటీస్ అనుకోవచ్చు. ఐ డోంట్ నో, నాకు తెలియదండి. నేను ఇప్పుడు పబ్లిక్ దాని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎలా చేయాలో నాకు తెలీదు. బట్ ఐ జస్ట్ థింక్ ఒక 400 ఎకరాల చెట్లు కొట్టకపోతే మంచిది అనిపిస్తుంది. నాగేశ్వర్ గారు సార్, ఇక్కడ సార్ అంటే మీరు కల్కితో అంటే 1000 కోట్లు వసూలు చేశారు. దానికి ముందు సినిమాలు కూడా సూపర్ హిట్స్ అయినాయి అన్నీ, అంటే కమర్షియల్గా హ్యూజ్ సక్సెస్లు కదా. బట్ మీరు చూస్తే మాత్రం ఎప్పుడు కూడా అంటే మీరు ఉండే అటైర్ కానీ మీరు వాడే కార్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక మీరు చేసే సినిమాలకేను మీరు ఉండే లైఫ్ స్టైల్కి చాలా డిఫరెన్స్గా ఉంటుంది. అంటే ఈ ఎవడే సుబ్రహ్మణ్యం లాంటి ఈ ఫిలాసఫీ ఏదైతే ఉందో మీ లైఫ్కి అడాప్ట్ చేసుకున్నారా, లేకపోతే ఎందుకు అంత డిఫరెంట్ లైఫ్ స్టైల్ అంటారు మీరు? ఏం లేదండి, అంటే సమ్ అమౌంట్ ఆఫ్ కంఫర్ట్, సమ్ అమౌంట్ ఆఫ్ లేజినెస్ అనుకోవచ్చు అంతే. రెండు కలిపి ఉంటే అలా ఉంది. అండ్ ఐ డోంట్ లైక్ టు వేస్ట్ థింగ్స్, అంటే ఊరికే ఎక్కువ తీసుకొని వాడకుండా పెట్టుకోవడం. ఇందాక మేకింగ్ వీడియోలో కూడా అక్కడ ప్రియాంక గారు చెప్తున్నారు 3 days అసలు కెమెరానే తీయలేదు మేము అని చెప్పేసి. అంటే ఇలాంటి అంటే డిఫికల్ట్ స్క్రిప్ట్ ఫస్ట్ సినిమాకే రాసుకోవడం అనేది కొంచెం అంటే కొంచెం హార్డ్ జాబ్ కదా. సో అనుకుని రాసుకున్నారా లేదంటే? లేదు, డెఫినెట్లీ అనుకునే రాసుకున్నాము. అండ్ అదే చెప్తున్నా కదా, ఒక చిన్న సైజ్ ఇమ్మెచ్యూరిటీ లేకపోతే అలాంటి సినిమా తీయలేమంటున్నాను. ఇట్ వాజ్ బికాస్ ప్రాక్టికల్గా కూర్చొని అందరూ ఒక ఎంబీఏలు కూర్చొని ఒక ప్లాన్ వేస్తే దిస్ వోంట్ బి పాసిబుల్, ఎస్పెషలీ మేము చేసిన బడ్జెట్కి. సార్ నాగి గారు